పూరా లోకల్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అయితే కనుక మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ వెళ్ళి క్యాంపెయినింగ్ అయితే చేస్తున్నారు. ప్రజల్లో ఉన్న అసలు వాళ్ళ ఇక్కడ ఏవైతే అభివృద్ధి జరిగిందో అవన్నీ చూపించుకుంటూ ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గెలిపించే విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఇక్కడ చాలా మంది వచ్చి కాంగ్రెస్ తరపు నుంచి నవీన్ యాదవ్ ను గెలిపించే విధంగా ప్రచారాలు చేస్తున్నారు. అసలు ఏ విధంగా ఉంది గ్రౌండ్ లో సిచ్యువేషన్? మీరు వెళ్తున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు, కూడా ఏమంటున్నారు? కాంగ్రెస్ వైపే బాగా ఉన్నారండి. రేవంత్ రెడ్డి గారిని అండ్ నవీన్ యాదవ్ గారిని అందరూ అభిమానిస్తున్నారు. ఆయనకే సపోర్టు. అండ్ మరీ ముఖ్యంగా ఒక ప్రచారం జరుగుతుంది. కమ్మ సామాజిక వర్గము టీడీపీ అంతా ఈ ఏరియా అంతా బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తారంటూ సోషల్ మీడియాలో రకరకాలు వస్తుంది. కాదండి, కమ్మ సామాజిక వర్గం కానీ టీడీపీ అభిమానులు కానీ ఇంకెవరైనా కానీ అవుట్ రైట్గా రేవంత్ రెడ్డి గారికి నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తున్నాము. మా మద్దతు ఆయనే గెలుస్తారు. కాంగ్రెస్ గెలుస్తుంది. జూబ్లీ హిల్స్ అడ్డా ఇక నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇక్కడ కేకే సర్వేలు కూడా, పొలిటికల్ సర్వేలు కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. నేను నమ్మట్లేదండి. అది కేకే సర్వే ఒక ఆంధ్రాలో మన లాస్ట్ టైం ఒక్కసారి కరెక్ట్ అయింది. తర్వాత అంతకుముందు ఎప్పుడు కరెక్ట్ అవ్వలేదు. ఎక్కడనూ కరెక్ట్ అవ్వలేదు. అండ్ సర్వేస్ మొన్న బీజేపీ కూడా 400 సీట్లు వస్తున్నాయని చెప్పింది. ఏమైంది? తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారికి జై, నవీన్ యాదవ్ గారికి జై. మరి ఇక్కడ ఎవరైతే అభ్యర్థిగా నిలబెట్టారో నవీన్ యాదవ్ రౌడీ షీటరు, వాళ్ళ నాన్నగారు కూడా రౌడీ షీటర్ అని చెప్పేసి అంటున్నారు. నేను వింటున్నాను. మరి అదే రౌడీ షీటర్ అయితే మరి కేసీఆర్ గారు కూడా ఆయన పక్కనే తిప్పుకున్నారంటున్నారు కదా. ఎవరు రౌడీ షీటర్గా కాదండి. ఇప్పుడు కేటీఆర్ గారు కాదా? అసలు ఆయన మాటలు ఎట్లా ఉన్నాయి? అందరూ రేవంత్ రెడ్డి గారిని అంటున్నారు కానీ ఆయన సీఎం అనే గౌరవం మర్యాద కూడా లేకుండా ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు. అది చూసే మాకు ఎవర్షన్ వస్తుంది నిజానికి. ఆ మాటలు అందుకనే బాగా వ్యతిరేకం అయింది. నేను కువైట్ నుంచి వచ్చాను. అంటే కువైట్ నుంచి వచ్చాను. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్గా వచ్చాను. నవీన్ యాదవ్ గారికి కూడా. అండ్ ఏంటండి 30,000 మెజార్టీ అంటున్నారు. అంటే ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారికి నవీన్ గారికి సపోర్ట్ చేసే ఇక్కడ మా టీడీపీ అభిమానులు అందరూ ఉన్నారు. ఆయన పిలిచారు, వాళ్ళతో పాటు వచ్చాను అనమాట నేను. ఎస్.